హాయ్ అండి, ఈరోజు నేను చక్రాసనం ఎలా వేయాలో చూపించబోతున్నానండి. మనం ఫస్ట్గా మన బాడీని లూజింగ్ చేసుకోవాలండి. మన బాడీని మనం ఎంత బాగా లూజింగ్ చేసుకుంటే మనం వేయబోయే ఆసనం కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా హ్యాండ్ రొటేషన్స్, హ్యాండ్ హిప్ రొటేషన్స్ కానివ్వండి, హెడ్ రొటేషన్స్, నెక్ రొటేషన్స్, లెగ్ రొటేషన్స్ ఇవన్నీ బాగా చేయాలండి. మనం ఎంత బాగా చేస్తే మనం వేయబోయే ఆసనం కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఇక్కడ కొన్ని చేస్తున్నానండి. ఇది చేయడం వల్ల బ్లడ్ ఫ్లోని ప్రతి ఒక్క ఆర్గానిక్ కానివ్వండి, టిష్యూకి కానివ్వండి పంపిస్తుందండి. అలాగే స్టమక్ డిజార్డర్స్ కానీ, ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ చక్రాసనం కానీ చేసినట్లయితే వాళ్ళకి ఆ డిసీజ్ క్యూర్ అవుతుందండి. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ని బాడీకి బాగా సరఫరా చేస్తుందండి. అలాగే ఎస్పెషల్గా మన ఫేస్కి, మన హెడ్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుందండి. బ్యాక్ ఫ్యాట్ని కూడా తగ్గిస్తుంది. అలాగే ఎముకలకి బలాన్ని కూడా ఇస్తుందండి. మన హార్ట్ ఫంక్షన్ అనేది కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి. దీనివల్ల ఇంకొక బెనిఫిట్ ఏమంటే మన డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి. ఇది ఎవరెవరు చేయకూడదు అంటే రిస్ట్ పెయిన్ ఉన్నవాళ్ళు, ఎల్బో పెయిన్ ఉన్నవాళ్ళు, షోల్డర్ పెయిన్స్ ఉన్నవాళ్ళు అస్సలు చేయకూడదండి. అలాగే స్పైన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, బ్యాక్ ఇంజరీస్, హై ఆర్ లో బ్లడ్ ప్రెషర్స్ ఉన్నవాళ్ళు ఇవి అస్సలు చేయకూడదండి. మనం లూజింగ్ చేసుకున్నాక వెంటనే ఆసనానికి వెళ్ళిపోకూడదండి. ఒక 5 to 6 seconds మనం అలా రిలాక్స్డ్గా ఉండాలండి. రిలాక్స్ పొజిషన్లో ఉండి ఆ తర్వాత మనం ఆసనంలోకి ఎంటర్ అవ్వాలి. చూడండి, ఇలా హ్యాండ్స్ తర్వాత లెగ్స్ స్టెప్ బై స్టెప్ చేయాలండి. తర్వాత నిదానంగా హిప్ని పైకెత్తాలండి. ఇది ఒకటే రోజుకే రాదండి, ప్రాక్టీస్ మీద వస్తుంది. కొత్తగా చేసేవాళ్ళు అయితే 5 to 10 seconds ఉంటే సరిపోతుంది. లేదు నేను ఆల్రెడీ యోగా చేయగలను అనే వాళ్ళకి 20 to 30 seconds ఇది చేయొచ్చండి. కొంచెం నిదానంగా చేయాలండి. మనం బ్యాక్ వచ్చేటప్పుడు కూడా దెబ్బని ఇలా కిందికి పడిపోకూడదండి. ఇలా నిదానంగా కిందికి వచ్చి ఇలా కాళ్ళు ముందరకు చాపాలండి. మళ్ళీ 5 to 10 seconds రిలాక్స్డ్గా ఉండాలి. అంతేనండి. బాయ్.